ఐపీఎల్ హిస్టరీ స్టార్ట్ అయింది ఎప్పుడో గుర్తుందా? 2008 18th ఏప్రిల్. క్రికెట్ చరిత్ర మారిపోయిన రోజు అది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ స్టార్టింగ్ నుంచే విజృంభించింది. 2025 లో మనం ఫ్లాష్ మ్యాన్ ని చూస్తున్నాం. కానీ ఈ మ్యాచ్ లో కేకేఆర్ అచ్చం ఫ్లాష్ మ్యాన్ లెక్కే ఆడింది. స్కోర్ బోర్డ్ చూసుకుంటే అప్పట్లోనే 24 బాల్స్ లో 50 రన్స్ కంప్లీట్ చేశారు, 11 ఓవర్స్ లో 100 రన్స్ కంప్లీట్ చేశారు, 15 ఓవర్స్ లో 150 రన్స్ కంప్లీట్ చేశారు, అండ్ ఫైనల్లీ 19 ఓవర్స్ లోనే 200 మార్క్ టచ్ చేశారు. మెయిన్లీ ఈ మ్యాచ్ లో బ్రెండన్ మెక్కల్లమ్ విశ్వరూపం గురించి మాట్లాడుకోవాలి. కేవలం 73 బాల్స్ లోనే 158 రన్స్ కొట్టాడు. ఇందులో 13 సిక్సెస్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఎవరు ఊహించిన విధంగా బ్రెండన్ మెక్కల్లమ్ పూనకాలతో ఊగిపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి కేకేఆర్ 20 ఓవర్లో 222 పరుగులు చేసింది. టార్గెట్ చేస్తూ ఆర్సీబీ టీం ప్రెజర్ లో జస్ట్ 82 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ 140 రన్స్ తో మ్యాసివ్ విక్టరీ కొట్టింది. ఇది షార్ట్ కాంటెంట్ అవటం వల్ల మెయిన్ హైలైట్స్ మాత్రమే చెప్పాను. ఇంకా డీటెయిల్స్ కోసం ఫుల్ మ్యాచ్ స్కోర్ కార్డు స్క్రీన్ మీద ఉంది చూడండి. అలా ఐపీఎల్ ఒక బ్లాక్ బస్టర్ లాగా స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ ని మీరు లైవ్ లో చూసారా? కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ సిరీస్ లో నెక్స్ట్ మ్యాచ్ స్టోరీ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.